మన హైదరాబాద్ రాబోయే రోజుల్లో నిప్పుల కుంపటిలాగా మారబోతా ఉన్నది. ఇదేదో గాలి ముచ్చట కాదు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు దీని మీద పెద్ద అధ్యయనం చేసి, ప్రపంచవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేసి ఆ లెక్కలు బయట పెడితే అందులో తేలినటువంటి విషయం. రోజు రోజుకి హైదరాబాద్‌లో టెంపరేచర్ పెరిగిపోతా ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఈ సమ్మర్‌లో ఏప్రిల్ నుంచి మొన్నటి జూన్ వరకు దాదాపుగా ప్రతిరోజు 40 డిగ్రీస్ ఎబోనే టెంపరేచర్స్ నమోదైనాయి తప్పితే దాని కిందికెళ్ళలేదు. ఇది గతంలో కంటే ఎక్కువగా ఉన్నది. సో, ఇది ఇంకా నెక్స్ట్ పోతా పోతా ఉంటే ఇంకా మిగతా రోజుల్లో ఇంకా ఎక్కువగా పోతదని చెప్తా ఉన్నారు. ఇట్లా అసలు ఎట్లా ఉంది అర్బనైజేషను ఈ పట్టణాల్లో అర్బనైజేషన్ వల్ల ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఏం జరుగుతుంది? టెంపరేచర్‌లు ఏంది? వీటన్నిటి మీద వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఒక సర్వే జేసిర్రు. ఒక అధ్యయనం జేసిర్రు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 205 నగరాల మీద అధ్యయనం చేస్తే మన హైదరాబాద్ అందులో 31వ స్థానంలో ఉంది. ఇక దేశానికొచ్చేసరికి దేశంలో దాదాపు 50 నగరాలు ఇందులో ఉన్నాయి. 50 నగరాల్లో వాళ్ళు సర్వే చేస్తే మన హైదరాబాద్ అందులో 14వ స్థానంలో ఉన్నది. అంటే టెంపరేచర్‌లు మన దగ్గర ఎట్లా పెరిగిపోతా ఉన్నాయి. ఇది రోజు రోజుకి ఇంకా పెరుగుతాయని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో, ఇట్లా పెరుగుతూ పోతున్నాయి. ఇది భవిష్యత్తులో ఇంక ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు మరి టెంపరేచర్‌లు ఎందుకు పెరుగుతా ఉన్నాయి? హైదరాబాద్‌లో ఇంత హీట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు సమ్మర్ దాటిన తర్వాత కూడా ఇంకా ఈ స్థాయిలో హీట్ ఉన్నది? ఇప్పుడు ఆల్రెడీ మనం జూన్ నెల మధ్యలోకి వచ్చేసినాం. అయినా కూడా ఇంకా టెంపరేచర్‌లు ఎట్లా ఉన్నాయో చూస్తున్నాం. సమ్మర్‌లో మాదిరిగానే ఇప్పుడు కూడా సేమ్ టెంపరేచర్‌లు కంటిన్యూ అవుతున్నాయి. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి. ఇంకొక వైపు ఎండ కూడా అదే స్థాయిలో కొడతా ఉన్నది. సో, ఈ వాతావరణ మార్పులన్నిటికి కారణం ఏంది అంటే ఇదంతా కూడా అర్బనైజేషన్ వల్ల జరుగుతా ఉన్నది. ఏదైతే హైదరాబాద్ నగరం ఉందో ఇది విస్తరిస్తూ పోతా ఉన్నది. చాలా కిలోమీటర్లు దాటి వెళ్ళిపోతా ఉన్నది. దీనివల్ల ఆ చెట్లు అవన్నీ కూడా నరికేస్తా ఉన్నారు. నరికేయడం వల్ల హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయితా ఉంది. ఆ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడానికి చెట్లు లేకుండా పోతా ఉన్నాయి ఈ చుట్టుపక్కల మొత్తం. ఇవి కాకుండా పెద్ద సంఖ్యలో వెహికల్స్ వస్తా ఉన్నాయి. ప్రతి ఏడాది వేలాదిగా వెహికల్స్ మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి, రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. సో, వీటి వల్ల కాలుష్యం పెరిగిపోతూ ఉన్నది. పొగ వచ్చినప్పుడు కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా టెంపరేచర్ పెరగడానికి గ్లోబల్ వార్మింగ్కి కారణమైతాయి. ఇక ఎట్లాగూ కంపెనీలు, రకరకాల పరిశ్రమలు, థర్మల్ పవర్ కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా కూడా కాలుష్యం అవుతూ ఉన్నది. కానీ వాహనాల సంఖ్య అనేది రెగ్యులర్గా పెరుగుతూ పోతూ ఉండడం, అర్బనైజేషన్ జరగడం, ఈ అర్బనైజేషన్లో చెట్లను నరికేయడం, ఇంకా ఈ అర్బనైజేషన్‌లో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే చెరువులు మాయమైపోతా ఉన్నాయి. చెరువులు ఉంటే కొంత అక్కడ వాటర్ ఉంటది. ఆ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. ఇది కొంత వాతావరణాన్ని చల్లబరిచే అవకాశం ఉంటది. కానీ హైదరాబాద్‌లో కొన్ని వందల చెరువులు మాయమైపోయినాయి. కొన్ని వందల కుంటలు మాయమైపోయినాయి. ఇప్పటికి కూడా శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు అన్నిటిని కూడా కబ్జా చేసి నిర్మాణాలు కట్టేస్తా ఉన్నారు. ఏదో హైడ్రా పేరుతో కొంత ఏదో చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ఏదో ఒకటి రెండు అది చేసి పబ్లిసిటీ తప్ప మొత్తం రిస్టోరేషన్ అయితే జరగట్లేదు. గత ప్రభుత్వంలో కొంత రిస్టోరేషన్ జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొంత రిస్టోరేషన్ చేస్తుర్రు కొన్ని చెరువులని. కానీ పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి గొలుసుకట్టు చెరువులు ఇప్పుడు లేవు. చాలా వరకు చెరువులన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఆ కాలువలన్నీ కూడా మురికికి నాలాల్లాగా మారిపోయినాయి. సో, ఇది కూడా ఒక ప్రధాన కారణం అయిపోయింది. సో, ఇట్లా ఈ అర్బనైజేషన్ జరుగుతూ పోవడం వల్ల హైదరాబాద్‌లో టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ పోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో 31 స్థానంలో ఉన్నాము. సో, ఇది ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతూ పోయే ప్రమాదం ఉన్నది. ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. సో, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగా ఇక్కడ చర్యలు తీసుకోవాలి. గ్రీన్ కవర్ అనేది పెంచాలి. గ్రీన్ కవర్ పెరగాలంటే చెట్లు పెంచుతూ పోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది చెట్లు నరుకుతూ పోతా ఉన్నారు. మన దగ్గర చూసినాం దామగుండం అని, అట్లాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇట్లా రకరకాల పేర్లతోటి వేలాది చెట్లు నరికేస్తా ఉన్నారు. వేలాది గుట్టలు మాయమైపోతున్నాయి. అందులో ఉన్నటువంటి రకరకాల అరుదైన చెట్లు, వృక్షాలన్నీ కూడా మాయమైపోతా ఉన్నాయి. సో, ఇట్లా అంతా గ్రీనరీ అంతా పోతా ఉంటే ఎట్లా ఉంటది పరిస్థితి? ఇప్పుడు మనం ఒక ఫ్యూచర్ సిటీనే తీసుకుందాం. వాళ్ళు అందులో క్లియర్‌గా చెప్పిర్రు అర్బనైజేషన్ వల్లే ఇదంతా జరుగుతోంది. అర్బనైజేషన్‌లో ఏం జరుగుతోంది? చెరువులు మాయమైతున్నాయి, చెట్లు మాయమైతున్నాయి, వెహికల్స్ పెరుగుతున్నాయి. సో, ఇప్పుడు మనం ఏదైతే వీళ్ళు ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారో, ఆ ఫ్యూచర్ సిటీనే తీసుకుందాం. దాదాపు 30,000 ఎకరాల్లో మేము సిటీ కడతామని చెప్తున్నారు. అంటే 30,000 ఎకరాలు ఇప్పుడు అందులో కొంత భాగమే ఇప్పుడు గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో కూడా చాలా చెట్లున్నాయి. అన్నీ కూడా పల్లెటూరులే అక్కడున్నవి. సో, చాలా చెట్లున్నాయి. ఆ 30,000 ఎకరాల్లో కొన్ని వేల చెట్లు ఇప్పుడు అంతరించిపోతాయి. ఆ 30,000 ఎకరాలు మొత్తం గ్రీన్ కవర్ అంతా పోతది ఇప్పుడు. పోయి అక్కడ కాంక్రీట్ జంగిల్ అయితది. పచ్చడి జంగల్ పోయి కాంక్రీట్ జంగల్ అయితది. సో, అట్లాంటప్పుడు ఈ టెంపరేచర్ అనేది ఇంకా పెరిగిపోతది. పెరిగిపోవడానికి మనమే అక్కడ ఫ్యూయల్ పోస్తున్నాం మనం. చెట్లను నరికేసి, చెరువులను తీసేసి, కాంక్రీట్ జంగల్ కట్టేసి, ఫ్యూచర్ సిటీ అని, అదని, ఇదని రోడ్లేసి, పరిశ్రమలు పెట్టి, ఇవన్నీ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇంకా మన టెంపరేచర్ పెరగడానికి, మన హైదరాబాద్ ఫ్యూచర్‌లో ఒక అగ్నిగుండంలాగా, అగ్నిగోళంలాగా మారడానికి మనమే పురికొల్పుతా ఉన్నాము. ఇప్పుడున్నటువంటి పాలకులు పురికొల్పుతా ఉన్నారు. ఒకవైపేమో కాలుష్యం పెరిగిపోతోంది, దాన్ని తగ్గియాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తారు. ఇంకొక వైపేమో అదే ముఖ్యమంత్రి ఎవడడ్డం వస్తాడో నేను తొక్కుకుంటా పోతా, అది చేస్తా, నరుకుతా, సంపుతా, ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్తున్నారు. సిటీ కట్టాలి, సిటీని డెవలప్ చేయాలి, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ దానివల్ల వస్తున్నటువంటి పర్యావరణ ఇబ్బందులను,
ఆ పర్యావరణానికి మనం చేస్తున్నటువంటి హాని వల్ల భవిష్యత్తులో రాబోయే పరిణామాలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడ పోతే మాత్రం అది ఖచ్చితంగా మొత్తం సమాజానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు కేవలం వాళ్ళకేదో కమిషన్‌లో ఇంకొకటో వాళ్ళ భూమిలో ఏదో ఒకటి రేట్లు పెరగొచ్చు గాక. కానీ యావత్ సమాజానికి ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 60, 70 కిలోమీటర్ల రేడియస్‌లో అందరూ గూడా చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. చాలా ఉష్ణోగ్రతలు చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో పెరగబోతా ఉన్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇక్కడ పచ్చటి చెట్లను పెంచే ప్రయత్నం చేయాలి. మనం సిటీలోనే చూసినాం, మొన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ అని చెప్పేసి ఎన్ని వందల చెట్లు నరికేసారు. ఒక పార్కు చుట్టూనే ఇన్ని చెట్లు పోతే 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో ఎన్ని వేల చెట్లు పోతున్నాయి, ఎన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఎన్ని చిన్నవి ఉన్నాయి, మొక్కలు రకరకాలుగా ఎన్ని పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. అందులో పచ్చటి పంటలు కూడా పండుతాయి. ఆ పంటలు కూడా ఇక ఉండవు కాబట్టి కంప్లీట్గా చాలా గ్రీన్ కవర్ లాస్ అవుతున్నాం. సో ఇది చాలా ప్రమాదం, భవిష్యత్తుకి చాలా ప్రమాదం ఇది. ప్రభుత్వం ఏదో మేము అంతర్జాతీయంగా చేస్తాం, అంతర్జాతీయ నగరం చేస్తాం, ఇంకేదో చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇది అంతర్జాతీయ నగరం చేయడం కాదు, అంతర్జాతీయంగా అత్యంత ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంగా మన హైదరాబాద్ని తయారు చేసే ప్రయత్నం లేకుంది తప్పితే ఇది ఏదో గొప్పగా రాష్ట్రాన్ని నిలబెట్టే పరిస్థితి ఇందులో కనిపిస్తలేదు. సో ఇప్పుడు ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు. సో ఆ హెచ్చరికనైనా పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఈ అడ్డగోలుగా భూసేకరణలు చేసి, అడ్డగోలుగా ఈ పచ్చటి ప్రాంతాలను నరికేసి, చెట్లను నరికేసి, చెరువులను నాశనం చేసి, పంట పొలాలను నాశనం చేసి, ఏదో ఫ్యాక్టరీలు పెడతామని ఇంకొకటి చేసి ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఇప్పటికన్నా ఆపితే భవిష్యత్తు ఎంతో కొంత బాగుంటుంది. లేదు అంటే మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోతుంది. భవిష్యత్ తరాలన్నీ కూడా కంప్లీట్గా అగ్నిగుండం మీదనే బతికినట్టు బతకాల్సి వస్తుంది హైదరాబాద్లో. థ్యాంక్ యూ.